బైబిల్ లిటరేచర్ మినిస్ట్రీ అనుదిన ధ్యానములు డిసెంబర్ 31 అంశము నూతన హృదయము వాక్యము యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 26వ వచనము నూతన హృదయము మీకిచ్చెదను. ప్రభువునందు ప్రియులారా, నేటి వాక్యమును ధ్యానించుకుందాము. గుండె మార్పిడి గురించి మనం విని ఉంటాము. ఎవరికైనా గుండె జబ్బు ఉంటే వైద్యులు ఆ పాడైపోయిన గుండె స్థానంలో వేరొక మంచి గుండె అమరుస్తారు. గుండె మార్పిడి అనేది బలవంతముగా కాకుండా ఆ వ్యక్తి యొక్క అనుమతితోనే చేస్తారు. అందుకు చాలా డబ్బు కూడా ఖర్చవుతుంది. అలాగే మన హృదయము పాడైపోయి ఉంటే ఆ పాడైపోయిన హృదయముకు బదులుగా దేవుడు మంచి హృదయం దయచేస్తాడు. అయితే అందుకు మనం సిద్ధంగా ఉండాలి. నూతన హృదయం పొందటానికి మనం సిద్ధంగా లేకపోతే అది మనకు అనుగ్రహింపబడదు. బలవంతంగానో దానిని పొందటానికి ఇష్టం లేకపోతేనో దేవుడు ఎవరికీ నూతన హృదయము ఇవ్వడు. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది. ఇర్మియా 17:9. మన హృదయంలో మనకి మనం చాలా నిజాయితీగా ఉన్నట్లు అనుకుంటాము. అలా అనుకోవడమే పెద్ద మోసం. అది మనం గ్రహించలేము. మనకి ఏవైనా జబ్బులు ఉన్నాయో లేదో స్కానింగ్ చేయడం ద్వారా ఎలా బయటపడతాయో, అలాగే మన హృదయంలో ఎలాంటి పాపాలు ఉన్నాయో బైబిలు అనే స్కానర్ ద్వారా తెలుసుకోవచ్చు. మనం బైబిల్ చదవకపోవడం వలన మనలో ఉన్న పాపాల పుట్ట మనకు కనబడదు. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయము యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డది అని ఆదికాండము 6:5లో దేవుడే స్వయంగా చెప్పాడు. అలాంటప్పుడు మనకి మనం నీతిమంతులమని మనమే తీర్పు తీర్చుకుంటే అంతకంటే మోసం ఇంకోటి ఉండదు. దేవుడు చెప్పినట్లు మన హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతా ఎల్లప్పుడూ చెడ్డదిగా ఉంటే మనం పరలోకరాజ్యానికి వెళ్ళకపోగా ఈ లోకంలో కూడా అనేక రకాలైన బంధకాలలో చిక్కి ఎప్పటికీ నెమ్మదిగా ఉండలేము. ఈ లోకంలో ఉన్న చెడు మనుష్యులకు చాలా కీడు చేస్తుంది. మనం పుట్టిన తర్వాత మనకు ఊహ తెలిసేటప్పటికే మన చుట్టూ చెడు ఉంటుంది. మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా చెడు మనకు కనబడుతుంది, వినబడుతుంది. ఆ చెడు చేయకుండా దూరంగా ఉండాలన్నదే దేవుడు మనుష్యుల నుండి కోరుకునేది. నిత్యము చెడు చూస్తూ వింటూ దానికి దూరంగా ఉండాలంటే మనిషికి అది పెద్ద సవాలులాంటిదే. సముద్రపు నీరు ఉప్పగా ఉన్నప్పటికీ చేపలు మాత్రం ఉప్పగా ఉండవు. సముద్రంలో ఉండే చేపలు ఆ ఉప్పు స్వభావాన్ని వాటికి అంటించుకోకుండా ఎలా ఉంటాయో అలాగే పాపముతో నిండి ఉన్న ఈ లోకములో పాపము మనకు అంటకుండా చూసుకోవాలి. అలా ఉండాలంటే మనం దేవుని సహాయం తీసుకోవాలి. ఒకవేళ నీవు ఈ నూతన సంవత్సరంలో పాపమునకు దూరంగా ఉండాలంటే దేవుడు నీ యొక్క చెడు తలంపులతో కూడిన హృదయము తీసివేసి మంచి తలంపులతో కూడిన నూతన హృదయమును దయచేయునట్లు దేవుణ్ణి వేడుకుందాము. నూతన హృదయము పొందటానికి నీవు సిద్ధంగా ఉంటే నేడే దేవుణ్ణి వేడుకో. ఈ నూతన సంవత్సరములో దేవుడు మిమ్మును దీవించునుగాక. ప్రార్థించుకుందాము. ప్రభువా, పాపమయమైన ఈ లోకములో జీవిస్తున్న మేము పాపమునకు దూరంగా జీవించునట్లు ఈ నూతన సంవత్సరములో మాకు నూతన హృదయము దయచేయమని యేసయ్య నామమున అడుగుతున్నాము తండ్రి. ఆమేన్.